ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి 85,674 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను తెరచి 76,556 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ఇన్ఫ్లో 51,518 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుండి 2-3 రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.567 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 7.535 టీఎంసీలుగా ఉంది. నీటి విడుదల సమయంలో నదీ పరివాహక ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, జూరాల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? గీత, జూరాల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. గంటకు పెరుగుతున్న వరదలతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎగువ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి వస్తున్న 85,765 క్యూసెక్ల నీరు విడుదల కావడంతో జూరాల ప్రాజెక్టులు అప్రమత్తం. ఇప్పటికే 10 గేట్లను తెరిచి కిందికి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. 76,550 క్యూసెక్ల నీటికి విడుదల చేస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో భారీ వర్షాలతో మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు వచ్చి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరో కొన్ని గేట్లను కూడా తెరిచే అవకాశం ఉందని ఇప్పటికే జూరాల ప్రాజెక్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 9.567 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్టు నీటి మట్టం అయితే 7.530 టీఎంసీలు ఉంది. అంటే నీటి విడుదల సమయంలో కూడా నదీ పరివాహక ప్రజలు, అక్కడ మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఉదయం అంటే నిన్న చూసుకుంటే కూడా నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం కూడా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని 4 గేట్లను తెరిచి ఉంచారు. ఈ నేపథ్యంలో ఉదయం కూడా కేవలం 43,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అక్కడి అధికారులు ప్రస్తుతం అయితే గంటకు పెరుగుతున్న ఈ నీటి ప్రవాహంతో ఇప్పటికే 85,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే దిగువన శ్రీశైలానికి కూడా 76,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు 5 విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించారు ఆ జూరాల ప్రాజెక్టు అధికారులు. మరో 2-3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఈ నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ వరద వస్తున్న నేపథ్యంలో ఆ నది నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ ప్రజలు కూడా ముందుగానే వచ్చిన నైరుతి ఋతుపవనాలతో ప్రజలు, రైతులు ఇప్పటికే సంతోషంగా ఉన్నా ప్రస్తుతము 15 రోజులు నిలిచిపోయిన ఈ వరద కూడా ప్రస్తుతము మరోసారి వరద కొనసాగుతున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యని చెప్పవచ్చు. మరో 2-3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కర్ణాటకలో కురిసే అవకాశం ఉన్న అంచనాలతో ఈ ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరో 2-3 రోజుల పాటు కూడా ఈ వరద కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్తున్నారు గీత. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.